ఇది నా వాగ్దానము. కీర్తనలు 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన జీవితంలో మన యొక్క దేవుడు పరిశుద్ధుడు, ఆయనని గణపరచాలి, ఆయన ఎదుట సాగిలపడి మనము ఆయనని పూజించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనము ఈరోజు ఆదివారము మొదటి దినము దేవుని యందు ఆనందించిన వారిగా ఉండి ఆయన యొక్క పాదాల సన్నిధిలో సాగిలపడి ఆయనని స్తుతించే వారిగా మనము ఉంటూ ఉన్నాము. దానిని దేవుడు అంటూ ఉన్నారు, మీరు అలాగ చేసినప్పుడు నేను సంతోషిస్తాను, మీకు నేను ఆశీర్వదిస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను, మీ యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నింపుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో మన దేవుడైన యెహోవా గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మన యొక్క పూర్వీకులు అనగా ప్రవక్తలు ఎంతగానో దేవునికి మొరపెట్టి ఆయన యందు సాగిలపడి ఉండినప్పుడు వారి యొక్క మొర అంతా ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చారు. అలాగనే మన జీవితాలను కూడా ఆయన చేస్తారు దేవుడని ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన గొప్ప కృప, ఆయన దీవెనలు, ఆయన యొక్క ఐశ్వర్యము మీకు అనుగ్రహించునుగాక. ఆరాధించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికరస్తాన్ని బట్టి నాయన ఆదివారం ఉదయం కాలంలో నాయన మిమ్మల్ని నాయన ఆరాధించుకోవడానికి, నాయన స్తుతించుకోవడానికి, కనపరచడానికి దినమున నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నారు. వారి చే పనులు, వారి ఉద్యోగాలు, వారి ఆరోగ్యములలో మీ కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బాధిత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి టీకాలు, మంచి వ్యాక్సిన్స్ వచ్చి ఎవరికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి కోలుకుంటున్నారు. మీకు వందనాలు. 2-వీలర్, 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్ ఆయన ప్రయాణిస్తుండగా వారికి సుఖమైన ప్రయాణాలు మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. నా దేశ క్షేమాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. 190 దేశాల క్షేమంను నాయన మీరు అనుగ్రహిస్తున్నారు. వైరస్ని నాయన అరికడుతున్నారు. మీకు వందనాలు. ప్రతి విషయంలో మీ యొక్క కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.